హాయ్ అండి. ఇంత అందమైన దృశ్యం ఎవరైనా కెమెరాలో బంధించాల్సిందే. అసలు అందమైన గుడి వెనకాల కొండ, ఆ కొండ వెనకాల మరో కొండ. అసలు గుడిని తాకుతూనే వెళ్తున్నాయి మేఘాలు. అంత బాగుందనమాట. ఇప్పుడే గుడిని మమ్మల్ని తడిపేసి వెళ్ళిపోయింది ఒక రౌండు. ఈ గుడి చిక్కమంగళూరు జిల్లా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. మొన్న ఎండాకాలంలో వచ్చాం కాబట్టి అంత అనిపించలేదు. అస్సలు ఇప్పుడు చూస్తుంటే అసలు 2 కళ్ళు అంటే సరిపోవట్లేదు నాకు. కాకపోతే అడవిలోంచి వచ్చేటప్పుడు మట్టికి వర్షం దంచి కొట్టింది. అసలు రోడ్డేమో పైగా పాము మెలుకులు ఎదురుగుండా ఏ మొత్తం కనపడతలేదు. అంత చీకట్లు కమ్మేసినాయి. నాకైతే చాలా భయం వేసింది. ఈయనకి ఏమీ అనిపించలేదు. కర్ణాటకలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న శ్రీమంత గుడి. జనం అయితే ఎంతమంది వస్తారో అసలు లెక్కే లేదన్నమాట. నిత్య అన్నదానము పొద్దుట సాయంత్రము అసలు పెడతానే ఉంటారు. ధర్మస్థలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ గుడి అయితే దర్శించుకోండి. చాలా మహిమగల దేవుడు. ఈ గుళ్ళో 9 సాలాగ్రామాలు ప్రతిష్ఠించారు. ఒక సాలాగ్రామము లక్ష్మీ నరసింహస్వామి వారి సాలాగ్రామము. ఆయన శక్తి తట్టుకోలేక ఒక బాక్సులో పెట్టి గర్భగుడిలో పెట్టారనమాట. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నామంటే మనకి ఎన్ని బాధలున్నా పటాపంచలు అయిపోతాయి. ఆశ్లేష బలి నాగశాప విమోచనాలు పూజలు అయితే ఇక్కడ చాలా జరుపుతారు. అయితే వచ్చిన వాళ్ళ మట్టికి ఒక 2 రోజులు ఉండాలి. ఆశ్లేష బలి చేపించుకోవాలి అంటే. పూజ చేయించుకున్నాక అన్ని కూరగాయలు తినకూడదంట. చాలా నిష్టగా ఉండాలి. అందుకని వాళ్ళే మనకి సపరేట్గా భోజనం పెడతారు. ఆంధ్రాలోని కాళహస్తిలో మొక్కుకున్నామంటే ఆ మొక్కు కుక్కీలో తీర్చుకోవచ్చంట. కానీ కుక్కీలో మొక్కిన మొక్కు మట్టుకి ఇంకెక్కడ తీర్చుకోవటానికి రాదు. ఒక్క కుక్కీలోనే తీర్చాలి అని చెబుతున్నారు ఇక్కడ బ్రాహ్మలు. ఇది గుడి ద్వారం అండి. ఇక్కడి నుంచి లోపలంటూ తీయటానికంటూ లేదు. నేను అలాగే లోపల కొద్దిగా అయితే తీసాను ఒక రౌండు. పూర్తిగా దేవుడిని అయితే తీయలేదు. ఎండి రథం అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథము. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. గుడి లోపల కూడా చాలా బాగుంది. పూర్వకాలం అయితే ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు నేల మీదే అన్నం పెట్టించుకొని తినేవారంట. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే బండ్ల మీద పెట్టించుకొని తింటున్నారు ఒక రూమ్లో సపరేట్గా. కుక్కీ వెళ్ళటం మొదలు పెట్టామంటే మన దోషాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అది మట్టికి వాస్తవం. మీకు చెప్పిన 9 సాలాగ్రామాలు ఇవే అనమాట. ఈ బాక్సులో లక్ష్మీ నరసింహ స్వామి వారి సాలాగ్రామం ఉంది. నేను ఈ వీడియో పైన అన్నదాన మందిరం నుంచి తీస్తున్నాను. స్వామివారి ఊరేగింపు చూడండి, చాలా బాగా చేస్తారు ఇక్కడ. అసలు తెప్పోత్సవం కూడా నదిలో చాలా బాగా చేస్తారంట. సుబ్బారాయుడు షష్ఠి రోజు అయితే ఘనంగా జాతర జరుగుతుందంట. ఆ రోజు మట్టికి గద్ద అయితే గుడి చుట్టూ తిరుగుతుందని చెప్తున్నారు. గర్భగుడిలో విగ్రహం మట్టికి చాలా అందంగా ఉంటుంది. శివలింగం మీద ఆదిశేషుడు పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట విగ్రహం. చాలా పవిత్రమైన మహిమల గల ప్రదేశం అన్నమాట. దేవతలు నడియాడిన ప్రదేశాలు అంటారు కదండి, అవి దక్షిణ కన్నడ జిల్లాలోనే ఉన్నాయి. అందరూ చూడవలసింది. మన బాధలన్నీ పోవాలంటే కంపల్సరీ ఒక్కసారైనా దర్శించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. మాకైతే ఈ దక్షిణ కర్ణాటక గుళ్ళన్నీ ఒకసారి తిరిగి వెళ్ళాక ఒక 2 నెలల దాకా చాలా మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోవాలని అనుకుంటున్నాను. సరేనండి, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.